అందరు తెల్లగా పడ్డారు కదా, సాటిస్ఫైడ్ అనిల్. నేను అడగక్కర్లా. ఓకే కాదు, ఇప్పుడు ఏమైంది నీకు? బరువు అవుతుందా? బరువు అవుతుంది బ్రో. ఇప్పుడు తింటే ఏమైతుంది? తేలికైతావా? తిన్నాక అరుగుతుంది కదా. తిన్నాక బరువు అవ్వదా? గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకో. మాట్లాడుకుందాం మళ్ళీ. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం అయితే ఈ వీడియో వచ్చేటప్పటికి నెహ్రూ జువాలజికల్ పార్క్ మన హైదరాబాద్లో ఉంది. సో దీని గురించి ఒక బ్లాగ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ బయట సెక్యూరిటీ వాళ్ళంతా ఉంటారు. పార్కింగ్కి మనకి సపరేట్గా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. కార్స్కి బైక్స్కి సపరేట్ పార్కింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్, నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా బయటే గేట్ దగ్గర అమ్ముతున్నారు. సో అవి తీసుకుంటే మనకి తక్కువలో అవుతుంది, లోపల ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నారు. సో మనమైతే ఇప్పుడు బైక్ అయితే పార్కింగ్ చేద్దాం. పార్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడే మనీ పే చేసేయాలి. సో అక్కడ మనీ పే చేసేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తాడు. సో మనం వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా లెట్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవన్నీ చేసేయండి. మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. లొకేషన్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో మనకి మీర్ అలాం ట్యాంక్ అని ఒకటి ఉంటుంది. NH44 అనమాట. అది బహదూర్పురా దగ్గర. సో హైదరాబాద్లో అక్కడైతే ఇది లొకేట్ అయి ఉంది. మనకి ఫస్ట్ టికెట్స్ తీసుకునే దగ్గరికి అయితే మనం అక్కడ ఫుల్ రష్ ఉంది. సో మనమైతే ఆన్లైన్లో అయితే టికెట్ తీసేసుకున్నాము. సో ఆన్లైన్లో మనకి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో డైరెక్ట్ మనం తెలంగాణ టూరిజం వెబ్సైట్లోకి వెళ్తే మనం అక్కడ టికెట్స్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. సో మనకి స్టూడెంట్స్కి అయితే తక్కువ ఉంటుంది, మామూలుగా పెద్దవాళ్ళకి అయితే వేరే రేటు, ఇలా రకరకాల రేట్స్ అయితే ఉంటాయి. మనకి ఇది రేట్ వచ్చేటప్పటికి వీక్ డేస్ అంటే మనకి ఎవ్రీ మండే హాలిడే ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే నుంచి సండే వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేటప్పటికి 8:30 నుంచి మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 4 o'clock వరకు ఉంటుంది. ఇక వీక్ డేస్ అప్పుడు అయితే 70 rupees మామూలు టికెట్, చిన్నపిల్లలకి అయితే 45 rupees. అదే వీకెండ్స్ అంటే సాటర్డే, సండే ఈ 2 రోజులు మాత్రం 80 rupees ఉంటుంది పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళు అంటే 3 to 10 years వాళ్ళకి అయితే 55 rupees ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి లోపల ఎంటర్ అవ్వగానే అయితే ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంది, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే లైన్లో నించోకుండా ఆన్లైన్లో టికెట్ అయితే తీసేసుకోండి. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాటర్ బాటిల్ కానీ క్యారీ చేయండి. ఫుడ్ ఐటమ్స్ లోపలికి అలౌ చేస్తారు. సో బెటర్ క్యారీ చేయడం, ఎందుకంటే లోపల చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. మీకు వీడియోలో చూపిస్తాను నేను ఒక్కొక్క వాటర్ బాటిల్ ఎంత రేట్ ఉందని. ఈ టార్టైస్ చూస్తున్నారు కదా, ఇది 120 years old అట. సో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం ఇది ల్యాండ్ మొత్తం 380 acres ఉంటుంది అనమాట, ఈ జూ మొత్తం. సో దీంట్లో మొత్తం 193 స్పీసెస్ అంటే 193 టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ, రెప్టైల్స్ కానీ, ఇలా రకరకాలు ఉంటాయి. దీంట్లో మనకి ఇందాక నేను చూపించిన ఒక టార్టాయిస్ ఉంది, నెక్స్ట్ ఎలిఫెంట్ ఒకటి, బెంగాల్ టైగర్, ప్యాంథర్స్, ఇండియన్ రైనో, ఇలా చాలా డీర్స్, బర్డ్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అంటే యానిమల్ లవర్స్కి చాలా నచ్చుతుంది. జనరల్గా మనం వీకెండ్స్ అంటే రెస్టారెంట్స్కో లేకపోతే బయటకి ఎక్కడికో తిరుగుతాం. బట్ మన జూ పార్క్కి ఒకసారి విజిట్ చేయండి. లైక్ మనం ఎలాగో ఫారెస్ట్ ఏరియా ఇలాంటివి చూడలేము. సో ఉన్న దాంట్లో జూలో మనకు ఒక తెలియని ఏమంటారు, అదొక న్యూ ఎక్స్పీరియన్స్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ చాలా ఓపిక అయితే ఉండాలి, అంతేగాని ఇలా చూసి ఇలా వచ్చేసేమన్నట్టు కాకుండా మొత్తం అన్నీ కవర్ చేసుకుంటే మనకు ఈజీగా 1 day పడుతుంది. లైక్ ఇది చూస్తున్నారు కదా, ఇది జంగిల్ క్యాట్ అంట. లైక్ మనమైతే చాలా యానిమల్స్ అలా చూసే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తూ అలా చాలా వరకే నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో అవన్నీ నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇక్కడైతే వాళ్ళకి ఒక ఫారెస్ట్లో ఎట్లయితే ఉంటుందో అట్లనే అది కూడా చూస్తున్నారు కదా, అది టైగర్, అది 2 టైగర్స్ ఉన్నాయి అక్కడ. జస్ట్ లైక్ మొత్తం వాళ్ళకి మనకి ఫారెస్ట్లో వాళ్ళకి వాటర్ ఎట్లా అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఉన్న హ్యాబిటేట్కి తగ్గట్టుగా సేమ్ మొత్తం అన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకునేటట్టుగా నీట్గా అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, నిజంగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను వెళ్తున్న టైంలో ఫుల్ ఎండ ఉంది, చాలా ఎండగా ఉంది. ఆ ఎండలో సో చల్లబడ్డానికి అయితే అవి అయితే వాటర్లో దిగుతున్నాయి.
ఓకే, కమింగ్ టు వన్ మోర్ పాయింట్, మనకి ఫిష్ ఎక్వేరియం కూడా ఉంటుంది, అది ₹10 టికెట్ అనమాట. నెక్స్ట్ టాయ్ ట్రైన్స్ మీద కూడా తిరగచ్చు మొత్తం. సో అది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకైతే ₹45, మా చిన్నపిల్లలకైతే అంటే 3 to 10 years వాళ్ళకైతే ₹25 పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, ఇంకోటి లైన్ అండ్ టైగర్ సఫారీ ఫీజ్ అని అదొక సపరేటు. అదేంటంటే మనకి లైన్ కానీ టైగర్ కానీ చాలా దగ్గర నుంచి వ్యూ అయితే బాగుంటుంది. అది వచ్చేటప్పటికి ₹80. అంటే మీరు ఎంట్రన్స్ టికెట్ కాకుండా ఇది మళ్ళీ సపరేట్ అనమాట. యాడ్ ఆన్స్ అనుకోండి, ఇంకా చెప్పాలంటే ₹80 పెద్దవాళ్ళకి, ₹45 చిన్న వాళ్ళకి, 3 to 10 years వాళ్ళకి. సో మీరైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై పార్క్. ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా ఫోటోలు దిగుతున్నారు. అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బటర్ఫ్లై ఎట్లయితే ఉంటుందో అట్లా డిజైన్లో అయితే పెట్టారు. లోపల అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా గ్రీనరీ, చల్లగా ఉంది ఇక్కడైతే. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ ఫోటో స్పాట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫోటోలు బీభత్సంగా దిగుతున్నారు. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే చాలా ఫొటోసే దిగాను ఇక్కడ. ఒకటి ఏంటంటే ఫ్యామిలీతో లైక్ ఒక 10 members ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళిన వాళ్ళకి అయితే ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఏంటంటే మనం చూసి అలసిపోయాము, రెస్ట్ తీసుకోవాలనుకోండి, లైక్ బయట ఇట్లా కాకుండా మనకి సపరేట్ గెస్ట్ హౌస్ అనేది ఉంది జూ గెస్ట్ హౌస్ అకామిడేషన్ అంటారు. సో అక్కడ ఏంటంటే ఫీజు వచ్చేటప్పటికి ₹3,500 అనమాట, ఒక 10 మందికి కలిపి. మనకి మార్నింగ్ 9 o'clock నుంచి 5:30 వరకు ఉండొచ్చు. సో పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు లేకపోతే కిడ్స్తో వెళ్ళినప్పుడు సో వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇదొకటి బెస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు మై పాయింట్, నేనైతే ఒక్కడినైతే రాలేదు. నేను మా ఆఫీస్లో కొలీగ్స్ అలాగే మా జూనియర్స్, సో మేమందరం ఒక గ్రూప్గా అయితే వచ్చామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో టైంకి అయితే రీచ్ అయ్యాము. సో అందరం కలిసి అయితే పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకున్నాము. సో మా టీంలో కొలీగ్ ఒక అమ్మాయి అయితే వాళ్ళ మదర్ కుక్ చేసి ఫుడ్ కూడా పంపించారనమాట. సో ఆఫ్టర్నూన్కి బయట అక్కడ తినొద్దు అని చెప్పి, సో అవి కూడా మొత్తం వీడియోలో నేనైతే కవర్ చేస్తాను. సో అది కూడా చూద్దాం. ఇదైతే ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. లోపల మరీ పెద్దగా ఏం కాదు కానీ ఓకే మామూలుగానే ఉంది, బట్ గ్రీనరీ పార్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అన్ని డైరెక్షన్స్ అయితే ఏరో మార్క్స్తో క్లియర్గా పెట్టారు. సో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇది మే ఫ్లవర్ అది. సో మనమైతే నేనైతే స్టార్టింగ్లో ఎటు వెళ్తున్నావు నాకు అర్థం కాలేదు, బట్ అక్కడ యారో మార్క్స్ వల్ల నేనైతే క్లియర్గా వెళ్ళడానికి అయితే హెల్ప్ అయింది అవి. అలాగే ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం మనం వాటర్ బాటిల్ క్యారీ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే కొత్త వైరస్లు రోజు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి కాబట్టి. సో వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. నెక్స్ట్ ఫుడ్ కూడా మనం బయటకెళ్తే బెటర్. నెక్స్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ రకరకాల కోల్డ్, మనం అయితే దూరం నుంచి చూసి కోల్డ్ అనుకున్నా, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా చూసే యానిమల్స్ లాగా అయితే లేవు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అదొకటి నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే గ్రీనరీ అనమాట. గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి దగ్గర బోర్డ్స్ అయితే పెడుతున్నారు అనమాట, లైక్ కింద ప్లాస్టిక్ ఏం పడేయద్దు అని చెప్పి జూలో. సో ఇంకొకటి వాటర్ బాటిల్స్ కూడా మనం కొనుక్కున్నట్లయితే వాటర్ బాటిల్స్ మళ్ళీ లైక్ మామూలు కాస్ట్ కన్నా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే వాటర్ బాటిల్స్ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి మళ్ళీ వాళ్ళు ఒక మన ₹10 ₹20 వెనక్కి ఇస్తారు. అంటే ఒక వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ₹20 అయితే వీళ్ళు ₹50 అమ్ముతారు. మళ్ళీ ఆ బాటిల్ తిరిగి వీళ్ళకి ఇస్తే అప్పుడు మిగతా బ్యాలెన్స్ ఇస్తారు. అంటే లైక్ బయట 20 కాబట్టి ఇక్కడ ఒక 30 40 తీసుకుని మనం బ్యాక్ ఇస్తే ₹10 వెనక్కి ఇస్తారు. సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయరు అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడూ టీవీలో నేషనల్ జియోగ్రఫీలో వీటిలో చూడడమే కానీ ఇదే ఫస్ట్ టైం ఎలిఫెంట్స్ ఇంత దగ్గర నుంచి చూడడం. మనకి సినిమాల్లో వీటిల్లో చూపించినట్టు గట్టిగా అరుపులు ఏం కాదు, చాలా సౌమ్యంగా లైక్ చాలా సైలెంట్గా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి చాలామంది అరుస్తున్నారు. అయితే ఇట్లా అరవకూడదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే అక్కడ గైడ్ చేసే వాళ్ళు చెప్తున్నారు, అట్లా అరిస్తే వాటి కోపం వస్తాయట. సో ఇప్పుడే చూశారు కదా, అది టాయ్ ట్రైన్. ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా మా టీం అని. సో మేము ఒక 4, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి అయితే యాడ్ అయింది. తర్వాత ఆమె కూడా వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను మేము. సో ఇలాగ మేమైతే సరదాగా ఒక వీకెండ్కి అయితే మేము ఆఫీస్ నుంచి మా వాళ్ళందరం కలిసి ఇలా అయితే వెళ్ళాము. ఇంకొకటి ఈ ఎలిఫెంట్స్ది ఏరియా అయితే చాలా పెద్ద ఏరియా వాళ్ళకి, లైక్ ఇప్పుడు దాకా ఉన్న యానిమల్స్ అన్నిటికన్నా దీనికి ఎక్కువ ఏరియా అయితే
స్పేస్ అయితే అకామిడేట్ చేశారు వాటికి. నెక్స్ట్ ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది. ఇక్కడ ఏది ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి కదా, దాని పైనుంచి ఒక బ్రిడ్జ్ ఉంది వ్యూ చూడడానికి. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే వ్యూ అయితే చూసాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక చూపించిన కదా ఆ వీడియోలో ఏంటంటే, అక్కడ ఏంటంటే మనకి కొల్లేరులో పక్షులు అయితే ఎట్లయితే వస్తాయో అట్లా ఇక్కడ ఇందాక చూపించిన దాని మీద అక్కడ పక్షులు వచ్చి వాళ్తాయి అనమాట, ఎక్కడెక్కడి నుంచి వచ్చి. నెక్స్ట్ మేమైతే ఇక్కడ ఒక ఏమంటారు చిన్న కొండ సైజులో ఒకటి ఉంటుంది, అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి, ఎందుకంటే పొద్దున్నుంచి ఎన్ని ఫొటోస్ తీసుకున్నా ఆ క్లైమేట్ వల్ల లేకపోతే మన ఒరిజినల్ కలర్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి. సో అందుకని ఆ అబ్బాయిని అలా అన్నాను, ఎందుకంటే ఆ అబ్బాయి పొద్దున్నుంచి ఫొటోస్ సరిగ్గా వైట్గా రావట్లేదు అంటాను. సో అందుకని ఆ ఒక్క దగ్గర మాత్రం నేను వాయిస్ ఓవర్ అవ్వకుండా అది మెయిన్ వీడియో అయితే నేను ప్లే చేశాను. ఇది చూస్తున్నారు కదా, సో దీన్ని అయితే చితాల్ ఆర్ స్పాటెడ్ డీర్ అంటారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది మామూలు డీర్స్ కన్నా. ఒకసారి ఆ డీర్స్ చూడండి, లైక్ ఏది చాలా షైనింగ్ అవుతున్నాయి అవి. ఎట్లా అంటే లైక్ మన గోల్డ్ ఎట్లయితే మెరుస్తుందో అట్లా అయితే మెరుస్తున్నాయి డీర్స్. నేను అంత దగ్గర నుంచి చూడడం అయితే చాలా కొత్తగా అనిపించింది. అంటే నేను చెన్నైలో వెళ్ళాను వండలూరు జూ, కానీ నాకు అక్కడ అంత దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే రాలేదు, కానీ ఇక్కడైతే చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకు ఇది. నెక్స్ట్ టాయ్ ట్రైన్స్ అయితే హడావిడి మామూలుగా లేదు టాయ్ ట్రైన్స్ది. కానీ టాయ్ ట్రైన్స్లో ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే ఒక రకమైన ఎంజాయ్మెంట్, దేనిది దాందే. సో మనం నడవలేము, ఒక స్పీడ్గా చూసేయాలనుకుంటే టాయ్ ట్రైన్, లేదు ప్రతిదీ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే గో ఫర్ ఏ వాకింగ్ అని నేనైతే చెప్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా డీర్స్, అవి చాలా రకాల డీర్స్ ఉన్నాయి. మనకు డీర్స్ అంటే మామూలుగా మనం టీవీల్లో సీరియల్లో సినిమాల్లోనూ జియోగ్రఫీ ఛానల్స్లోనూ చూస్తే లైక్ ఒక రకమైన డీర్ అన్నీ ఒకేలా ఉంటాయి అనుకున్నాం అని కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉన్నాయి. కొన్ని గోల్డిష్ ఉన్నాయి, కొన్ని వైట్గా ఉన్నాయి, కొన్ని రెడ్డిష్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి డీర్స్ అయితే. ఇప్పుడు చూడాలని రకరకాల డీర్స్ అయితే నేనైతే చూశాను. ఇక్కడ రెప్టైల్స్, నెక్స్ట్ రకరకాల పాయిజనస్ స్నేక్స్ ఉంటాయట. సో కాదు ఇప్పుడు ఏమైంది, అవి అయితే నేను చూడలేదు, అవి చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇది నేను చెప్పాను కదా ఇంకొక లేదు, వాళ్ళ మదరే పిక్నిక్కి రైస్ అవన్నీ పంపించారు బయట తినొద్దని. సో మాకైతే చాలా బాగా అనిపించింది అంత ఎఫెక్షనేట్గా వాళ్ళ మదర్ పంపడం. When two vloggers meet, this will happen. చూడండి నేను తీస్తున్నా, తిరుగు తీస్తుంది. సో తనైతే ఫుడ్ అయితే తెచ్చింది. సో బ్లాంకెట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చింది. సో అక్కడ గడ్డలు అయితే కూర్చొని మేము అందరం అయితే కలిసి భోజనం అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ లొకేషన్ కోసం వెతుక్కోవడానికి టైం అంతా సరిపోయింది. ఎట్లా అంటే ఒక్కొక్క దగ్గర లైక్ ఒక దగ్గరేమో ఎండ వచ్చేస్తుంది సడన్గా, ఒక దగ్గర మళ్ళీ ఎండ వచ్చినట్టు వచ్చి మేము కూర్చునే టైంకి మళ్ళీ నీడ వచ్చేస్తుంది, నీడున్న దగ్గర ఎండ వచ్చేస్తుంది. అంటే క్లైమేట్ కొంచెం గజిబిజిగా ఉంది ఆ రోజు. సో మొత్తానికైతే మేమైతే అందరం కలిసి కూర్చొని అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము. క్యారేజ్లో ఏం తెచ్చిందా అని చెప్పి మేమైతే చాలా ఎగ్జైటెడ్తో అయితే ఓపెన్ చేసాము. అంటే ఇది అసలు ప్లాన్లో లేదనమాట, మేము యాక్చువల్గా బయట తిందామని ప్లాన్, సడన్గా క్యారేజ్ తెచ్చేటప్పటికి మేము కూడా సర్ప్రైజ్ అయ్యాము. సో ఫస్ట్ ఏంటది పులిహార, నెక్స్ట్ అందరికి ప్లేట్స్, అలాగే అందరికీ ఒక స్వీట్ అయితే తెచ్చింది వాళ్ళ మదర్ పంపించారట. సో ముందు స్వీట్ తిని తర్వాత పులిహార అయితే తిన్నాం మేము. సో నాకైతే లైక్ ఏదో మేము పిక్నిక్ వచ్చినట్టే అనిపించింది. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఒక డే ముందు ఈవినింగ్ సరదాగా అనుకున్నాం, మార్నింగ్కి రియాలిటీ అయింది. ఎప్పుడైనా సరే ప్లాన్డ్ కన్నా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినవే సక్సెస్ అవుతాయి ఏమో నా ఎక్స్పీరియన్స్లో అయితే. సో అది కూడా చూసారు కదా, మళ్ళీ ఓపెన్ చేసాము, మళ్ళీ అక్కడ ఎండ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ లొకేషన్ మార్చి మళ్ళీ వేరే దగ్గర కూర్చున్నాము. సో మేమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లనే చేస్తున్నారు అనమాట. ఎండ ఇటు వస్తుందో అర్థం అవుతలేదు. సో లాస్ట్కి పులిహోర అయితే అందరూ వేసుకున్నాము. తర్వాత స్వీట్ కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. లైక్ ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. సో మాకైతే లైక్ సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ మేమైతే భోజనం అయితే కానిచ్చేసాము. హాయ్ హలో
నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి మేము ఇక్కడ వచ్చాము, ఇక్కడ తింటున్నాము. మా అక్క చూడండి అక్కడ ఫోన్ చూడు, బాబు అన్నం ఈరేమో మంచిగా గరిటె పట్టుకుని అందరికి పెట్టి తీసుకున్నాను ఇందాక ఒకటి. అక్కడ వాటర్ బాటిల్ ఎట్లా అయితే ఒక వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి 40 or 50 రూపీస్ అయింది. వాటర్ బాటిల్ 20 కదా అని అడిగితే ఇక్కడ మాకు మేము ఎక్స్ట్రా కడతాము ఇక్కడ అమౌంట్, సో మేము టెండర్ ఉంటుందని చెప్పారు. మళ్ళీ వాటర్ బాటిల్ పడేయకుండా వాళ్ళకి ఇస్తే బ్యాలెన్స్ అమౌంట్ అయితే లైక్ 10 రూపీస్ ఎంతో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తామని చెప్పారు మాకు. మేము ఇట్లా వస్తున్నాం అనగానే అప్పటికప్పుడు వీళ్ళ మమ్మీ చేసుకొచ్చారు. థ్యాంక్ యూ నీకు, మీ మమ్మీకి కూడా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే గైస్, మనం ఒకటి మనం బరంపురం అంటున్నారు రుచిత. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయంటున్నారు రుచిత. అదే రుచిత అదే మరి నేను అదే అంటున్నాను. థ్యాంక్స్ ఆంటీ. చికెన్ పచ్చడి కూడా పంపించింది నాలంటర్ల కోసం, అనాథల కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళ మమ్మీ డాడీకి పంపిద్దాం. అనాథలంట, హాస్టల్లో బతుకుతున్నాం కాబట్టి అనాథలమే. బాగుంది చికెన్ పచ్చడి. మొత్తానికి మా ఫస్ట్ ట్రిప్ చాలా అనుకున్న దానికన్నా సక్సెస్ గానే అయింది. ఇక ఈయన అందరికన్నా ముందు వచ్చాడు, వ్యవస్థాపకుడు. సేమ్ ఇదే మనకి సూపర్ 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 ఇట్లా చెప్పాలి. నా దానిలో చెప్పాలి, మా మమ్మీ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. చెప్పాలి. అమేజింగ్, అమృతం. నువ్వు తాగిన ఇక్కడైతే గ్రీనరీగా నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా పింకిష్ కలర్లో చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్. సో ఇక్కడైతే బీభత్సంగా ఫోటోషూట్లు అవి ఇవి, అబ్బో ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు తీసుకున్నామో మాకే తెలియదు. మా వాళ్ళు అయితే రీల్స్ కూడా చేసేసారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే సింగిల్గా వెళ్ళి చూడడం అనేది అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్, అదొక టైప్ ఆఫ్ ట్రావెలింగ్. బట్ ఇలాగా గ్యాంగ్తో, ఒక ఫ్రెండ్స్తో లేకపోతే కొలీగ్స్తో ఎలా వెళ్తే లైక్ మనకి టైం అనేది తెలియదు అనమాట. లైక్ ఆడుతూ పాడుతూ జోక్స్ వేసుకుంటూ మొత్తం అన్నీ చూస్తున్నారు కదా ఇండియన్ ఫాక్స్, దీన్ని తెలుగులో గుంటనక్క అంటారట. సో ఇదైతే చూపిస్తాను చూడండి మీకు, మామూలుగా లేదు అసలు. ఇదైతే చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంది అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా మీకు, పొడుగుంది అది. ఇక్కడ మళ్ళీ మేమైతే ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము, చాలా టైర్డ్ అయిపోయాం. బట్ అలాగ నడుచుకుంటూ మొత్తానికైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ డీర్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. అవి కానీ వీటిని కృష్ణ జింకలు అంటారట. సో ఇందాక మనం ఫస్ట్ చూసినవి వేరు, ఇవి చూసినవి వేరు, డిఫరెంట్ టైప్స్ ఇవి. నేను చాలా జూమ్లో చూపిస్తున్నాను, చాలా ఏదో మన పక్కనే ఉన్నట్టు చాలా దగ్గరగా అనిపించింది నాకైతే. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ. మీరు ఖచ్చితంగా వీకెండ్స్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. గ్రూప్గా వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ పైన చూస్తున్నారు కదా, అదేమో క్లియర్గా మీకు అది మెష్ ఉంది కదా, అందుకనే జూమ్ చేయడానికి అవ్వట్లేదు. ఒకసారి చూడండి, దీన్ని హైనా అంటారు. హైనా అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే లియో మూవీలో వస్తుంది అది. సో ఇది రియల్ది హైనా, చాలా డేంజరస్ అనమాట ఇది. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాము ఆల్మోస్ట్. సో ఇదేమో ఇక్కడ మనకి చిన్న వాటర్, ఇది ఒక చిన్న ఫౌంటైన్ టైప్ లాగా ఉంది. వాటర్ ఫాల్స్ కాదు, ఫౌంటైన్ కాదు, చిన్నగా. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకున్నాం మేము. సో వాటర్ అయితే ఫ్లోటింగ్ చాలా బాగున్నాయి. అక్కడ చేపలు కూడా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా. ఆ వాటర్ కూడా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడైతే ఫోటోలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏమో మనం ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి మనకి ఎంత కాళ్ళ నొప్పులు వచ్చినా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నాము. సో ఇది ఒకటి నాకైతే ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపించింది. అసలు ఆ రష్ చూసారు కదా, వీకెండ్ కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారు. స్కూల్ పిల్లలు అయితే యూనిఫామ్తో కూడా తీసుకొచ్చేసారు పాపం. మేము వెళ్ళింది సండే రోజు కూడా యూనిఫామ్ వేసి తీసుకొచ్చేసారు, లైక్ వాళ్ళు తప్పిపోకుండా అనుకుంటా. లైక్ యూనిఫామ్ ఉంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది కదా. సో ఇక్కడ అయితే మనం క్రోకడైల్, స్నేక్స్, లయన్, టైగర్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జాగ్వార్. ఇది మీకు చూపిస్తున్నా చూడండి జూమ్ చేసి, చాలా బాగుంది కదా జాగ్వార్. అది అరుస్తే కూడా అంతే భయంకరంగా ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగో లయన్.
కింగ్ ఆఫ్ ది జంగిల్. సో దాంతో సెల్ఫీ దిగదామని చాలా ట్రై చేసాం కానీ అది ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాము. బట్ లైన్ని చూడడం అయితే జరిగింది. చాలా బాగుంది నాకు చూడడానికైతే. లైక్ అదైతే పడుకుని ఉంది ఆ టైంకి. అది లెగిసి ఉంటే గట్టి గట్టిగా అరుస్తుంది అంట. మరి నేనైతే అది మిస్ అయ్యాం మేము. సో ఇది చూస్తున్నారు కదా, జాగ్వార్కి లెపర్డ్కి రెండు ఆల్మోస్ట్ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ బట్ వాటి కలర్స్, వాటి ఐడెంటిఫికేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇదైతే దగ్గరకు వచ్చి చూపిస్తున్నాం మీకు వీడియోలో. ఇది కూడా బాగా అనిపించింది నాకు. లైక్ వీటికి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు. లైక్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకే నడవాలి, దాన్ని మించి ఆ సర్కిల్ తప్పించి ఇంకెక్కడికి ముందుకు వెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెళ్ళిపోయి లోపల అక్కడ పడుకోవడానికి వాటి అయితే వాటర్లో ఆడుకోవడం కానీ లోపల అక్కడ పడుకోవడానికి వాళ్ళకి తగ్గట్టు రాళ్ళు లేకపోతే చిన్న చిన్న సైజు గుహల్లోనూ అవి రెస్ట్ తీసుకుంటాయి. సో ఇక్కడ దాకే అయితే ఈ వీడియో జనరల్గా మామూలు వీడియోస్ కన్నా ఇది కొంచెం లాంగ్ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి. లైక్ ఏంటంటే మరి జూ కదా, మొత్తం కవర్ చేయడానికి లాంగ్ వీడియో అయితే అయింది. మనమైతే ఇప్పుడు వచ్చేసాం రైనో దగ్గరికి అనమాట. సో చూస్తున్నారు కదా రైనో ఎలా ఉందో. అది వాటర్లో ఆల్మోస్ట్ మునిగిపోయి లైక్ ఎండ చాలా ఎక్కువ ఉంది, మేమే తట్టుకోలేకపోతున్నాము. సో అవి వాటర్లో అయితే ఉన్నాయి. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. లైక్ మనకి హెడ్ పార్ట్, నెక్స్ట్ పైన వీపు, దాని వైపు అవి మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనమైతే హిప్పోపొట్టమస్ దగ్గరికి వెళ్ళిపోయాం. దీన్ని తెలుగులో నీటి గుర్రం అంటారు. సో దీనికైతే స్విమ్మింగ్ పూల్ లెవెల్లో సూపర్గా కట్టారు దీనికి. ఇది కూడా వాటర్లోనే ఉంది. దాని నోస్ చూసారు ఎంత ఉందో, చాలా పెద్దది. నెక్స్ట్ దీన్ని ఇందాక నేను ఆల్రెడీ మీకు కవర్ చేశాను కదా, ఖడ్గమృగం అని, అదే రైను. ఇందాక వాటర్లో ఉంది కదా, ఇది బయటకు వచ్చింది. ఇది బయట ఉన్నదనమాట. ఇది వేరే టైపు, అది వేరే టైపు, టోటల్లీ 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. సో అదొకటి. సో దాంతో ఏదో సెల్ఫీ వీడియోలో ట్రై చేశాను కానీ కుదరలేదు. సో నార్మల్ వీడియో అయితే తీయించుకున్నాను. బట్ ఫోటో అది వీడియోలో కూడా అంత క్లియర్గా అనిపించట్లేదు, ఎందుకంటే అది చాలా దూరంగా ఉంది కాబట్టి. దాని అరుపులు అవన్నీ మనకి వినిపించట్లేదు, చాలా లాంగ్లో ఉన్నాయి అవి. సో ఇక్కడైతే ఇంకా అలసిపోయి మేమైతే అందరం కలిసి ఇక్కడైతే కూర్చున్నాము. మనోడైతే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మరి ఏం ఆలోచిస్తున్నాడో దాని గురించి నాకైతే తెలియదు కానీ మేమైతే అతని మీద ఫుల్ సెటైర్లు వేసుకుని నవ్వుకున్నాము. సో మా బ్యాచ్ అంతా కలిపి ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో, సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో లాస్ట్ ఇంకొచ్చేటప్పటికి ఇక్కడ నాట్ జస్ట్ అడాప్షన్ బట్ అఫెక్షన్ అని చెప్పి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది అక్కడ ఉండి అందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మేము కూడా ఎలాగో వచ్చాం కదా, సో ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. ఏవో 2-3 రీల్స్ అయితే తీసుకున్నాము. అక్కడ సరౌండింగ్ నేచర్ ఇవన్నీ చాలా బాగున్నాయని. బట్ అవి ఎగ్జిక్యూషన్లో అయితే తుస్సు అన్నది. సర్లే ఎలాగో తీసాం కదా అని చెప్పి యూట్యూబ్లో అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. లాస్ట్గా ఫైనల్గా మనం ఆస్ట్రిచ్ని అయితే చాలా దగ్గర నుంచి చూద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది ఆస్ట్రిచ్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎలుగుబంట్లు. ఇవి మనం టీవీలో చూస్తున్న ఎలుగుబంట్లు వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మొత్తానికి మేమైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసినట్టే, మ్యాక్సిమం ఏమీ వదలలేదు. నాకు తెలిసి ఒక పాయిజనస్ స్నేక్స్ అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కవర్ చేసాము. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి లేట్ అయిపోయింది కాబట్టి అది క్లోజ్ అయిపోయింది. సో ఎలుగుబంటి, దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ బేర్ అంటారు. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అది చూస్తున్నారు కదా ఎట్లా డ్యాన్స్ అయితే వేస్తుందో హెడ్తో. దానికి అలా ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారు. సో దానికి మించి అది ఇంకా ముందుకి వెనక్కి ఏం చేయదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్లో ఇంక వెళ్ళిపోయేటప్పుడు ఇంకా వాకింగ్ వీడియోస్ ఏవో ట్రై చేసాం స్లో మోషన్లో. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన వీడియో అయితే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసి అంతా చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో హైదరాబాద్లో ఇది కూడా బెస్ట్ ప్లేస్ అని నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.